హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను పనసకాయ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ పనసకాయ ఎక్కడిదో కాదు, మా తమ్ముడు అరకు నుంచి భద్రాచలంకి వస్తుండగా దారిలో పనస చెట్లు చాలా కనిపించినాయి ఫ్రెండ్స్. అప్పుడు అందులో 3 పనసకాయలు పట్టుకొచ్చిండు. ఆ మా 3 పనసకాయలో బాగా పడిన పనసకాయని నేను సెలెక్ట్ చేసి దాన్ని ఈరోజు కొయ్యబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా కొయ్యాలో. చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంత పెద్ద పనసకాయని ఫస్ట్ టైం నేను కోస్తున్నా. అసలుకి తినడం అనే కంటే దాన్ని ఎప్పుడు కోస్తున్నా కోస్తున్నాగా నాకు లోపట అదొక ఫీలింగ్ ఉంటది గదా! తినేసిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన కత్తితోటి. అసలు చాలా గట్టిగుంది ఫ్రెండ్స్. పెద్ద కత్తినే యూజ్ చేసిన, అయినా కూడా గట్టిగుంది. కోసినాను కొంచెం. మా బాబాయ్ వీడియో తీస్తున్నాడు. కోస్తున్నా ఫ్రెండ్స్. తెగట్లేదు. పట్టి లాగుతుంటే అది ఓపెన్ అవ్వట్లేదు కత్తితోటి. ఫైనల్‌గా కట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, మావాడు సరిగ్గా వీడియో తీస్తలేడు. చూడండి, అంత కత్తికి అంత నూనె రాసినా కూడా ఇంకా జిగట జిగట వస్తుంది. కింద సైడ్ అంతా పైన మట్టి వచ్చిందా ఫ్రెండ్స్, ఆ మట్టి అంతా తీసేసి కోస్తున్నా. మావాడు నా బాడీని చూపించడం సరిపోతుంది. కట్ చేస్తున్నా. మధ్యలో కట్ చేసిన. ఫస్ట్ కాయ ఉంటుంది కదా, వర్టికల్గా కట్ చేసి 2 హాఫ్స్ వచ్చినాయి. అందులో పెద్ద హాఫ్ బాబాయ్కి ఇచ్చేసిన. తర్వాత చిన్న హాఫ్ మేము తినడానికి కట్ చేసుకుంటున్నాం. ఆ పనసకాయ ఎప్పుడు తినాలనే కంటే దాన్ని ఎట్లా కోస్తున్నా అనే కోసేటప్పుడు మజా వస్తుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. 2 డివైడ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, 2 హాఫ్స్ వచ్చేసినాయి. ఆ సైడ్ ఖరాబ్ అయిపోయింది. ఆడి వరకు నేను కత్తితో తీసేస్తున్నా ఫ్రెండ్స్. అంటే పనసకాయ చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తాయి కానీ లోపల అక్కడక్కడ పైన చిన్న మచ్చ ఉంటే లోపల కూడా ఖరాబ్ అయి ఉంటుంది. మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఈ పనసకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అడవిలో పండిన పనసకాయలు. అంటే బురద పనసకాయలు కావు, నార్మల్ పనసకాయలే. కానీ ఇవి అడవిలో పండినవి. చాలా చాలా స్వీట్గా మంచి టెక్స్చర్ తోటి బాగున్నాయి పనసకాయలు. నెక్స్ట్ ఇంకో మంచి పనసకాయ కోసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతా ఫ్రెండ్స్. అప్పటి వరకు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.